ఇంట్లో ఏమన్నారు మీ అమ్మ బాపు? ఎందుకు పైసలు వేస్ట్ చేస్తున్నాం, ఎందుకు అది కాదు అని. బియ్యం మిషనే ఇట్లా రైస్ మిల్ లెక్కనే ఎందుకు తయారు చేయాలనిపించింది నీకు? వ్యాపారం చదివినావు నువ్వు? మరేందరట దిక్కుమలేదు కదా తయారు చేస్తున్నా పోరని లెక్క అట్లా గమలు గమలు బొమ్మలు చేసుకోవడం కూర్చుంటున్నా అని చాలా మంది అన్నారు. అందరికీ శరార్తి, ఆడలకు మంగళారతి. అగో ఏంది స్టూడియోలో ఉండవలసిన బాలన్న గిడి దాకొచ్చిండు ఏంది అంటారా? ఇక ఏం లేదు, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరులా అమరేందర్ అనే పిల్లగాడు అస్సలు మిషన్ తయారు చేసిండట. అది వట్టిపచ్చి మిషన్ కాదు, ఆ హార్వెస్టర్ అని ఉంటుంది చూడు, హార్వెస్టర్లనే ఇంకొక రకమైన మిషన్ తయారు చేసిండు. అదేంటంటే హార్వెస్టర్ ఏమో ఒడ్లు మాత్రమే తీస్తుంది కదా, ఇది మాత్రం అట్లా కాదు. ఆ ఒడ్లతోని పాటు ఆ ఒడ్లను అట్లే పట్టి బియ్యం కూడా బయటకు తీస్తుందట. అంటే ఇక రైస్ మిల్లు పోవాల్సిన పని తప్పుతుంది అన్నట్టు. ఎంత మంచి చిగురం చేసిండు చూడు. ఈ ముచ్చట ఎరకగానే ఆయన ఇక డైరెక్ట్ అమరేందర్ కలుద్దామని వచ్చిన. నమస్తే అరవింద్. అమరేందర్ నాకు అదే అలవాటు అయింది, అరవింద్ అనే వస్తుంది. అమరేందర్ ఏం చేస్తుంటావు నువ్వు మామూలుగా? చిన్న కోట్ల వర్క్ షాప్ ఉంది. వర్క్ షాప్ అంటే ఏంది? అది మోటార్ వైండింగ్ వర్క్ ఉండే పట్టుకనే ఈ మోటార్ పని అంతా రద్దు వచ్చిందటవా? అంటే ఏమేం చేద్దాం మోటార్లలో అన్ని మొత్తం వస్తా? చిన్నప్పటి నుంచి మనకు ఇంట్రెస్ట్ ఉన్నది, అందుకే అప్పుడు సైన్స్ ఫేర్లో కానీ అట్లా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా దీని మీద బాగా పట్టున్నది అన్నట్టు. బొమ్మ ఇవి తయారు చేయడము, ఏ మిషన్ అయితే ఎట్లా చేయాలి, కరెంట్ ఎందుకు వస్తుంది, లైట్లు ఎట్లా ఉంటాయి, మోటార్ ఎట్లా తిరుగుతాయి, అందుకు గురించి మేము మనం కూడా రైతు కుటుంబం కదా, మనం కొత్తగా ఏదైనా అన్ని బాధలు మనం కూడా చూసినాం కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక సంవత్సరం నుంచి కష్టపడితే ఈరోజు సక్సెస్ అయ్యింది. సంవత్సరం కష్టపడవా దీని గురించి? సంవత్సరం. ఈ సామాన్లను ఎట్లా తయారు చేసినావు? ఏం కదా అన్ని ఐరన్ వచ్చి కటింగ్ చేసుకొని నేనే వెల్డింగ్ చేసుకొని అన్ని నేనే వేసుకున్నాను. అవన్నీ నేను చేసాను. ఒక్కొక్క రేకును మలుసుకుంటా ఎట్లా చేయాలి, దీనికి ఒక షేప్ ఇవ్వాలి, దీనికి ఒక రూపం ఇవ్వాలని అన్ని మ్యాప్ వేసుకొని చూసుకొని వెల్డింగ్ చేసుకొని నేనే చేసాను. అంటే ఏడాది పట్టిందా? 1.5 సంవత్సరంన్నర పట్టింది. ఇంట్లో ఏమన్నారు మీ అమ్మ బాపు? ఎందుకు పైసలు వేస్ట్ చేస్తున్నాం, ఎందుకు అది కాదు అని చెప్పి అన్నారు. అట్లయినా కానీ మనం తీసిపెట్టలేదు. దీనికి పైసలు ఎందుకైనా? ఏమిటికైనా పైసలు? ఐరన్ షాప్ లో కానీ మన టైం వేస్ట్ ఉంటుంది, టైం ఎందుకు అవుతున్నాం. అరే ఇంటికాడ మంచిగా పోయి గదే మోటార్ పని చేసుకోకుండా వైండింగ్ వర్క్ చేసుకుని అలాగానే వర్క్ షాప్ పని కంప్లీట్ చేసుకుని రాక లేదో ఒకటి ఏగిలో ముంగడ పెట్టుకున్నా ఎందుకు అంత యాస్టక్ తెప్పిస్తున్నావు పని చేయకుండా అన్నారా? చేసేదాకా ఇక మొత్తం చేసినాక ఒకవేళ నువ్వు ఎప్పుడైనా చెప్పినావా నాకు ఇటువంటి ఐటమ్ ఇట్లా తయారు చేస్తా అని? ఎవరికి తెలియదు అంటే మనకు అడగలే. నేను లోపల సక్సెస్ అయినాక వాళ్ళకి వెళ్తుంది కదా అని చెప్పి తెలిసింది. ఎవరికి చెప్పలే? దోస్తులకు కూడా చెప్పలే. అంటే హార్వెస్ట్ చేసినా తెలుసు కానీ నేను బియ్యం వచ్చేది అని అడ్వాన్స్ అని ఎవరికి తెలియదు. బియ్యం రైస్ మిల్ లెక్క ఇట్లా తయారు చేస్తానో వాళ్ళకి తెలియదు. తెలిసినాక ఏమన్నారు? తెలిసినాక అంటే బాగా కొంతమందికి ఇది పచ్చి ఉంటే ఎట్లుండదు అంటే ఇలా మేము అన్ని ఆలోచించుకొని బాయిలర్ ఉంటుంది మనకు మిల్లులో కూడా మనకు మ్యాచర్ రాక ఉంటుంది కదా, ఇలానే హీటర్ ఉంటుంది. హీట్ వచ్చి తర్వాత మనకు మీకు మ్యాచర్ అల్లనే వస్తుంది. మనకు వడ్లు అమ్ముకోవచ్చు, బియ్యం అంటే బియ్యం తీసుకోవచ్చు. ఇప్పుడు పచ్చి వడ్లను మామూలుగా ఎండబోస్తారు కదా, ఇప్పుడు నువ్వు బాయిలర్ ఏదో అంటున్నావు, ఇది ఎట్లా అవుతుంది అంటారు? అది అర్థం కాలే. హీటర్ ఉంటుంది అన్నట్టు. హీటర్ వచ్చి హీటర్ అలా బాక్స్లోకి హీటర్ గరం అవుతుంది. ఆ గరం అయితే పచ్చి వడ్లన్నీ అందులోకి వచ్చిన తర్వాత మనకు ఇట్లా తిరిగి గరం వచ్చిన తర్వాత మనకి ఎంత కావాలన్నా 14 వస్తే మ్యాచర్ వస్తుంది కదా. ఇక మనకు డైరెక్ట్ వాళ్ళకు కూడా బీట్లో పోసే అవసరం లేదు కదా రైతులకు. డైరెక్ట్ మ్యాచర్ వచ్చిన బల్ల మ్యాచర్ వస్తుంది. డైరెక్ట్ మొత్తం వచ్చేసి సంచి పట్టుకుంటే సంచిలో కాయంత బియ్యం ఇటు వస్తాయి, తౌడు అటు వెళ్ళిపోతుంది. తౌడు దానికి దానికి ఉంటుంది. మనకు అదే మనకు వచ్చేది మనకు గడ్డి ఎట్లా పడుతుందో దీని కూడా మనకు వెనక విడుతూ పెరుగుతుంది. సేమ్ మినీ రైస్ మిల్ ఎట్లా ఉంటుందో అట్లా వెనక బాక్స్ మనం చేసే పెద్ద మిషన్ కి విడుతూ పెరుగుతుంది. చిన్న మినీ రైస్ మిల్ ఎట్లుంటుందో వెనక అంత ఉంటుంది అన్నట్టు. తౌడుకు సపరేట్ చిన్న రైస్ మిల్ అని చెప్పాను కానీ అంది అట్లా కాదు. నువ్వు అన్న చిట్టుకున్న రైస్ మిల్ అంటే నాకు అర్థమైతలేదు. మినీ రైస్ మిల్ నాకే అర్థమైతలేదు. వెనక మనకు బాడీ అట్లా పెరుగుతుంది. అట్లా మనకు వడ్లు వచ్చేది వడ్లు ఉంటుంది, బియ్యం వచ్చినట్టు బియ్యం ఉంటుంది అన్నట్టు ఇంకా విడుతూ పెరుగుతుంది అన్నట్టు బాక్స్.
ఉనక ఉనక ఎట్లా పోతుంది? ఇప్పుడు మన పొల్లు మన కింద గడ్డి కింద ఎట్లా పోతుందో సేమ్ అట్లే డైవర్ట్ అవుతుంది. ఇక్కడ ఉనకను పక్క పట్టుకొని మళ్ళీ దాన్ని పెట్టరాదా? డైవర్ట్ అవుతుంది. మనకు ఇప్పుడు గడ్డి ఎట్లా మనకు గడ్డి ఎట్లా పడుతుంది వెనకకెళ్ళి మనకు ఈ ఎగ్జిట్ ఈ పైప్ లోకి వెళ్ళి మనకు సేమ్ ఈ పైపు మిషన్కి వచ్చి పొల్లు అన్నట్టు. ఆ పొల్లు పోతుంది కరెక్టే, గాలి లేగలుగుతుందా ఏమైనా సంచులలో ఎత్తావా అంటున్నా? ఇట్లా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎట్లా ఇట్లా మనకు దానికి అట్లా చేస్తా అంటే దానికి ఒక సంచి కట్టి సంచి ముడేసుకొని దాంట్లో అంతా ఉనక అట్లా అందులోకి వస్తుందా? అట్లా కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ బియ్యం మిషనే ఇట్లా రైస్ మిల్ లెక్కనే ఎందుకు తయారు చేయాలనిపించింది నీకు? మేము బాయిల దగ్గరకు పోయి అప్పుడు మేము కూడా అవన్నీ ఫేస్ చేసినాం, చూసినాం మా బాధలు. అవి బాయిల కాడ మనం ఇంత కష్టపడి 6 నెలలు కష్టపడి మనం బీట్ల దగ్గర ఎండ పోసుకున్న తర్వాత వర్షం కొట్టి ఇబ్బంది పడి ఆ ఏటు కాకుండా నష్టపోయినాం. కాబట్టి మనం ఆలోచించి బాగా ఇది ఎందుకు ఈ ఫాల్ట్ ఎందుకు అవుతుందని చెప్పి బాగా అనుకుని ఇది ఒకటి ఎండాలో ఒకటి మిల్లుగా కూడా ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ టైంకి రావు దీనికి అని చెప్పి బాగా ఆలోచించి చేసినాం. చాలా పెద్ద కథ. దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది చెప్పనా? మామూలుగా ఈ కల్లాలు పోసినప్పుడే వానలు పడుతుంటాయి, వానలతో కూడా పెద్ద పరిశానం ఉంటుంది. ఆ ఎండ పోసినాక ఆయన ఏనంగా వానలు పడితే ఆ చెడగొట్టు వానలతో మొత్తం చెడ్ర పోసినట్టే అవుతుంది మొత్తం. మనకి వాళ్ళకు బియ్యం ఏదంటే మళ్ళీ ఇలా ఒక రైతులకు ఎంత వరకు లాభం ఉంటుంది అంటే ఈ బియ్యం కాకుండానే వాళ్ళకి మ్యాచర్ తోటి చాలా ఇబ్బంది పడతారు. ఇది పట్టు అది పట్టు అది పట్టు అని చెప్పి వాళ్ళు అంటారు కదా. ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఈ హీటర్ తోటి హీటర్ తో చాలా యూజ్ ఉంటుంది. చాలా యూజ్ ఉంటుంది అంటే దానంతా అదే గరం చేసుకోవడం అవుతుంది. మనకు సేమ్ వడ్లెట్లు వచ్చి మనకు ఆ బాక్స్ ఎట్లా అవుతుందో మన బాక్స్ లో ఇది మనం చేసే బాక్స్ లో హీటర్ ఇవి వచ్చి ఆ హీట్ బాక్స్ లో పడతాయి అన్నట్టు. అవి ఈడ మనం 1 రోజు 2 రోజులు ఎండ పోతాము, అలానే మనం ఒక 1.5 గంటన్నర ఆపితే రోల్ అవుతాయి. రోల్ అయ్యి కిందికి మీదకి రోల్ అయ్యకుండా వేడైన తర్వాత మనకు ఎంత మనకు 14 అంటే 14 అంటే 6 ఉంటుంది. 6 వచ్చి మనకు బయట తీసుకోవచ్చు. ఆటోమేటిక్ చెప్తుంది ఎట్లా బీప్ ఏం సౌండ్ పెట్టినావు దానికి? సౌండ్ ఇట్లా మనకు లైట్ ఏదైనా పెట్టి కిస్ అంటారు అట్లా. అదే ఏది అంటే అర్థం కావాలి కదా, ఈ లైట్ వస్తుందా ఆ లైట్ వస్తుందా ఏది వస్తుంది? రెడ్ ఒకటి మనకు బోర్డు ఉంటుంది, బోర్డు తోటి వస్తుంది అన్నట్టు. ఎన్ని బోర్డు చెక్కలు పెట్టినావు ఏం కథ ఎట్లుంటది అది? మీటర్లు అన్ని మనకు డీసీ నుంచి మనకు డైరెక్ట్ కరెంట్ నుంచి ఏసీ కరెంట్, ఇది డైరెక్ట్ కరెంట్ ఆటోమేటిక్ కరెంట్. ఇప్పుడు జనరేటర్ అంటే ఇది మామూలుగా ఈ మోడల్ మాత్రమే. ఇది మోడల్ మనకు ఇది వేసింది అయితే మన పెద్ద ఇన్వెస్ట్మెంట్ లక్షలు పెట్టి ఏం కదా ఎవరైనా సరే కానీ మనకి చిన్న ఫార్ములా కరెక్ట్ సెట్ అయితే మనం ఎవరైనా స్పాన్సర్ ఉన్న కానీ లేకపోతే ఎవరైనా రైతులకు మేలు జరిగేటోళ్ళు ఎవరైనా సాయం చేస్తే మనం దీన్ని పెద్ద మొత్తంలో తీసుకోతే చాలా యూజ్ అవుతుంది రైతులకు. అంతే బాగా యూజ్ అవుతుంది. మొత్తం వస్తే ఒకవేళ దీన్ని మంచిగా టెక్నికల్ గా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వ్యాపార చదివినావు నువ్వు? నేను ఇంటర్ చేసినావా? పాస్ అయినావా? పేరు అట్లా ఇంట్రెస్ట్ లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, మొత్తం సామాన్యంగానే ఉన్నది. ఇంటర్ ఫెయిల్ అయ్యి కూడా ఇంత మంచిగా పెట్టినామంటే అది మామూలు ముచ్చట కాదు. మరి అది ఫస్ట్ ఇంటర్లో ఏ కోర్సు నీది? మనం ఎంపీసీ తీసుకున్నా కానీ పోలే సక్క. ఇక చదువు అబ్బలేదు కానీ ఇది అబ్బింది. ఎక్కువ చూడంగానే ఊర్లో కానీ బయట కానీ వెనక చిక్కి ఫస్ట్ నీది ఇట్లా ఎవరు అనలేరా? అని పిచ్చి ఏమన్నారు? ఏమనంటే ఎందుకు అది అనవసరంగా చేసుడు అవి అది కాదు చేయదు అవి బియ్యం కావు నూకలు అయితే అది అని మస్తు అన్నారు. మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, మనం రైతుల గురించి మనం వాళ్ళు అనుకున్న వాళ్ళు మన దగ్గరకు వస్తారని మనకు తెలుసు. ఇప్పుడు అనుకున్న వాళ్ళు మామూలుగా ఇప్పుడు నీ సాటకు అంటారు కదా, మరి అందరట దిక్కుమలేదు కదా తయారు చేస్తున్నా పోరని లెక్క అట్లా గమలు బొమ్మలు చేసుకుంటా కూర్చుంటారు అని చాలా మంది అన్నారు. ఇంటర్లో కూడా అన్నారు, అందరూ అన్నారు. ముఖం పట్టుకొని అన్నారు, ముఖం సాటుకు అన్నారు అన్నా కానీ ఎవ్వరేమన్నా సరే జిద్దు మీద నేను చేసి తీరుతాను అన్నావు, అనుకున్నట్టు చేసినావు మొత్తానికి. అమరేందర్ వాళ్ళ అమ్మ నాయన కూడా ఉన్నారు. మరి వాళ్ళ బాపుని అడుగుదాం. బాపు మరి చెప్పే, మరి కొడుకు గత పెద్ద మిషన్ తయారు చేసిడు, దాని కథ ఏది? అయితే ఈ మిషన్ ఆలోచన ఎందుకు వచ్చింది అన్న, మేము కూడా బాయిల కాడ ఉండి నానిపోయిన వడ్లను మొలకొచ్చిన వడ్లను ఇవన్నిటికీ సాధక బాధకాలు ఇబ్బంది మా ఎంబడి బాయికాడికి వచ్చింది కాబట్టి మా కష్టాలు చూసిండు. మేము కూడా లీజుకి ట్రాక్టర్ కాంట్రాక్ట్ ఆ బండ్లు తెచ్చి నడిపిస్తుంది. ఏది ఆ బండి ఏమైనా పంపుతుంటే ఎప్పుడు ఆ బండి కానీ ఉండి అటు ఇటు మనం చూసుకుంటా ఇప్పుడు ఏది ఎట్లా వస్తుంది ఏదేం కథ ఏదేం చేయాలనే ఆలోచన మీద వచ్చింది. అప్పుడు చూస్తున్నాడు ఏమని లేవా నువ్వు? నేను అప్పుడు ఏమన్నా మామూలుగా బిజినెస్ కాడ పోతున్నాను మనం అనుకున్నాం, ఓ పని మీద పోతుంది కదా, ఆ పని చేసుకొస్తున్నా కొడుకుని అనుకున్నాం. మరి ఈ పని ఇలా ఎల్లు పెట్టి అందులో ఎల్లు పెట్టి ఈ పని చేస్తున్నాను అనుకోలేదు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే మాకు చిన్న కొడుకు వర్క్షాప్ ఉన్నది.
10th చదువుకోమని చెప్పినాం. మస్తు చదువుకోమంటే కూడా చదువు అవ్వలేదు. ఇక మనం కూడా ఇబ్బంది పెడితే కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పటి పిల్లలు ఎట్లుంటారు ఇక జనరేషన్. సరే చదువుకోండి కొన్ని రోజులు ఒక 6 నెలలు 6 months అది హార్డ్వేర్ కంపెనీలకు పోయిండు. అందులో కూడా జాయిన్ చేసిన. అందులో కూడా 6 months చేసిరు. వాళ్ళు డబ్బులు ఇచ్చి కూడా అప్పటికే డబ్బులు ఇచ్చి మళ్ళీ అలా నౌకరీ చేయమన్నారు. ఆ తెలివి కూడా చదువు అప్పకుండా అలా హార్డ్వేర్లో చేసిండు. సరే మళ్ళీ వచ్చేసి వర్క్ షాప్లోనే ఉంటా, నేను నిన్నే చేసుకుంటా, నేను ఇదే ఇంటికన్నా చేస్తాను అన్నాడు. షాప్కి రా, మనది మధ్యరకం కుటుంబం కదా, 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 20 20 ఈ సామాన్లు తీసుకొచ్చి మనకు తెలియదు ఈ విషయం. ఇప్పుడు డబ్బులు ఏమైనా లేవు. సామాన్లు కొనుక్కొచ్చి పెడుతున్న మిషన్ తయారీ చెప్పడు. సైలెంట్ 11 గంటలకు 12 గంటలకు 1 గంటలకు ఎప్పుడు వచ్చిన డోర్ ఇచ్చినా మనం ఆ ఇంటికి ఇంకో వేరే షాపుల్లో కూర్చుంటే ఇవన్నీ సేకరించుకుంటూ దీన్ని తయారు చేసిండు. అయితే తయారు చేసి మనం నీకు తెలివి తక్కువ విషయం పని కాదు, మనసులు కాదు. ఈ మధ్య రకం మనం కష్టం చేసుకుంటే బతికేటోళ్ళం. దీనికి మన గుణం ఏం చేస్తాను, వాళ్ళందరూ పక్క వాళ్ళంతా బాగున్నారు. నువ్వు ఒక్కడ ఈ మిషన్లో మిషన్ అంటున్నావు, నీతో ఏమైతే మిషన్ అవుతుందా, సాధ్యపడుతుందా? హార్వెస్ట్ అయితే పెద్ద పెద్ద కంపెనీలు ఇండస్ట్రీలే తకాంచిపోతున్నాయి. మనకు ఆర్థికంగా ఇబ్బందినే, మనం పని చేసుకుంటేనే బతకడం. ఇది నీకు ఈ మిషన్ వద్దు బిడ్డాను అని చెప్పినా ఏం లేదు. ఆయన కొంతకాలం బంద్ పెట్టి ఆయన షాపులకు వచ్చినా పైసలు ఇస్తాడు మనకు. మళ్ళా అదే పని, ఆ పైసలు తీస్తుండు, ఆ మోటార్లు సాటలు మోటార్లు సాటలు కొనుక్కొస్తుండు, ఇవన్నీ రిపేర్ చేస్తుండు. నీతో కాదు బిడ్డ, నీకు అనసం మేము కూడా వదిలిపెట్టేసాం వాస్తవంగా. ఎందుకంటే స్టేజ్ లేడు మరి అంటే మళ్ళీ ఇప్పుడు జనరేషన్ బాగలేదు కదా. అయితే చెప్తే చూడాలన్నట్టు ఎత్తుకుంటే సంకరాలు ఇస్తే నడవాలి. అటువంటి విధంగా లేదు కాబట్టి నేను ఏం చేయాలి, ఇప్పుడు అనుమతి సపరేట్ వదిలిపెట్టేసినాం. అయితే మొన్న కూడా మిషన్ బయట తెచ్చిండు మా భార్యతో. అన్న ఏంది మన అమరు మళ్ళీ ఇదో మిషన్ బసి బయట చిన్నపిల్లలే కాదు 30 ఏళ్ళ వయసుకు వచ్చింది. మనకి ఇది ఈ మిషన్ తీసుకుని పెళ్ళి ఏమంటే పెళ్లి చేసుకోడు. ఈ మిషన్ తెచ్చి మనకు అవసరమా? మనం ఇంటి ముందు పెట్టి మనం ఏమన్నా చిన్నపిల్లలు ఆట ఆడుతున్నామా? లేకపోతే మనం స్కూళ్ళలో సైన్స్ ఫేర్ చేస్తున్నాం, ఎందుకు పెట్టింది ఇదంతా, ఇది దానికి కిరాయికి ఇస్తున్నా అంటే అట్లా కాదు, మనం బియ్యం వచ్చి తయారు చేసినట్టని నీ కొడుకని మా భార్య నాతో చెప్తున్నాను. అప్పుడు చెప్పేదాకా ఇది చెప్పలే నీకు, ఎందుకంటే ముందుగా అమ్మకి చెప్పాడు. అమ్మాయి తర్వాత నేనేమన్నారికేనా బియ్యం ఎట్లా వస్తారా రారని, బియ్యం ఎట్లా వస్తారా అంటే వచ్చి అప్పటికే మన వేరే చాలా వాళ్ళు వచ్చారు తీసుకుంటారు. మేము మాకు చిన్న మామూలు ఇంట్లో కూర్చుని నేను బయటకు రాలే, ఇక నన్ను వాళ్ళు పిలిచేదాకా రాలే. వచ్చి చూసినాక ఇక నేను బియ్యం చూసిన, ఈ సైడ్ బియ్యం ఒడ్డు పోసి బియ్యం వస్తున్నాం. ఇవన్నీ సాధ్యం నీతో అయినా అని అడిగాను. అన్నారా? డౌట్ వచ్చింది నీతో అయినా ఇంకెవరైనా మరి నీకు సాగరి వాంతోటి చిన్న 10 ఏళ్ళ పిల్లలు 11 ఏళ్ళ పిల్లలు పెద్ద మనం 25 ఏళ్ళ వయసు పిల్లలు సోపతి ఉంటారు నాకు మా భయం పడి. చిన్నపిల్లలు ఎప్పటికీ పని చెప్తే అందుబాటులో ఇది కావాలంటే అది కావాలంటే తీసుకొచ్చడానికి పోతారు తప్ప వేరే పనికి ఎటువంటి మన ఫోన్లు కానీ ఏవి కానీ ఎటువంటి అలవాటు లేవు. దీని మీద నిమగ్నమైంది కాబట్టి దాన్ని మనం సరే మన సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యేది. చాలా అంటే అందుబాటులో రైతులకి మనకంటే మాకు మన చేసే కెపాసిటీ మా దగ్గర లేదు. ఇప్పుడు కూడా టెక్నికల్గా ఆర్థికంగా గవర్నమెంట్ సహకరించిన, ప్రభుత్వం గుర్తించి, ఇప్పుడు మనం స్థానికులు నాయకులు గుర్తించి మనం ఏ కంపెనీ ఉన్నాం తీసుకుపోయి ప్రయోజకం చేసి మా కంపెనీలో పెట్టుకుంటే రైతులకు అది ఇదే కాదు ఇంకా వేరే మిషన్ కూడా తయారు చేసిండు. ఇవరకు మన ట్రయల్ తయారు చేసిండు. మొన్న వాటి అంకుల్ ఆ వరకు వచ్చేది మన వడ్డు మన మక్క వచ్చేది ఆ ఇంటి మీద తయారు చేసి నేను సైన్స్ పిల్లలు ఇప్పుడు పెద్ద కూడా వస్తుంది. అది ఆ చిన్నపిల్ల చేసి ఇచ్చినది అటువంటి మిషన్ కూడా తయారు చేసిండు. ఇది ఒకటే కాదు ఇంకా చేసేదానికి ముందు పోవడానికి అవన్నీ ఇప్పటికి ఉన్న ఇప్పుడు పరిజ్ఞానానికి అంటే ఇప్పుడు టెక్నిక్ మనం ఏం చేస్తాం కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నాం. కార్పొరేట్ ధీటుగా నా కొడుకు దానికి వ్యవసాయానికి పనిముట్టు తయారు చేస్తాను నా నమ్మకం ఉన్నదా? సూపరే. అట్లా ఫస్ట్ నమ్మకం కలగాలి, తర్వాత కలిగింది ఇప్పుడు ఇంకా నమ్మకం, ఇక నీకు ఇంకా నమ్మకం కలిగడానికి కొడుకు ఆగడిగా పెడదామంటే మిషన్ నేనే తయారు చేసి గవర్నమెంట్ మనం పబ్లిక్ కాకపోతే అంత డబ్బు ఆగలేదు. అరే అది వచ్చింది బాధ, అంత లేదు మాత్రం లక్షలతో కూడుకున్న సమస్య అది. ఇది మామూలుగా 1000 2000 10,000 పెట్టేది కాదు కదా. ఒక ఇండస్ట్రీ తయారు ఇండస్ట్రీ అంటే కోట్ల ముచ్చట, వేల కోట్ల ముచ్చట. కాబట్టి ఎవరైనా ఇండస్ట్రీలలో కంపెనీలలో ఎవరైనా చూసి నిజంగా మరి ఆలోచన చేసి ఇంత మంచి మిషన్ కనుక్కున్నాడు మరి నా ఇక ఫార్ములా విరుములా అన్ని చెప్తాడట తీసుకుంటాం మిషన్ తయారు చేసి అంతే కదా వాళ్ళకి ఇచ్చేస్తాను. మరి ఏ కంపెనీలో ముంగట రావాలని మనం కూడా స్టీమ్ ఎట్లుంది మరి ఎట్లా ఉందంటే మామూలుగా వరి కోసే మిషన్ ఉంటుంది. వరి కోతుంటే మనం అనుకుంటే కన్నా వీళ్ళు వరి ఎందుకు వస్తుండ్రు ఇదే బియ్యం వచ్చేది ఎప్పుడు మనం ఫస్ట్ వరి కోసినాకనే తర్వాత బియ్యం బయటకు వస్తాయి. ఇప్పుడు లాస్ట్ మన కోసుకుంటూ పోయినాక 1 మాట 2 మాటలు ఉన్న వాళ్ళకే బియ్యం ఇప్పుడు వాళ్ళకి కోసి లాస్ట్ మూమెంట్లో కోసి ఆ స్టీమ్ ఉంటుంది. ఆ స్టీమ్లో హీట్ అవుతుంది, మళ్ళీ కూల్ అవుతుంది, రైస్ వస్తుంది, పురుగు కొట్టవచ్చు, నానిపోవచ్చు, ఇరిగిపోవచ్చు, సమస్య ఉంటుంది. దానికి ఒక స్టీమ్ ఆరన్ ఉంటుంది, దానికి గ్లాస్ స్టీమ్ అని ఉంటుంది. అందులో ఒడ్డు రన్ అవుతుంటుంది.
ఉట్టిగానే ఉంటే మామూలుగా పేలలు అవుతాయి అవుతాయి ఎంతవరకు రావడం అంతవరకు వస్తుంది. మళ్ళీ సర్కార్లో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి సారు చూసిరు కదా ఇంత మంచి మిషన్ తయారు చేసాడు మరి చిన్నకోడూరు మండలంలో ఉన్నటువంటి పెద్దకోడూరు ఊర్లో ఉండే అమరేందరు. ఇక ఈ మిషన్ గురించి ఇక మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి సర్కార్ తరపునే ఇంకా బయటకు రైతులకు అందజేస్తే ఇంకా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇక మరి చూసిరు కదా ఇవాళ అయితే ఈ గెస్ట్ని తీసుకొని వచ్చినా మళ్ళొక్క గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు శనార్థి ఉంటా మరి పబ్బతి దండం.